లక్ష్మి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ మనిష కనిపిస్తుంది. నువ్వా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నేనే లక్ష్మి, కంగారు పడుకో, ఇదిగో బొకే తెచ్చాను అనగానే, బొకే ఎందుకు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇది నార్మల్ బొకే కాదు, ఇందులో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, చూపిస్తానాగు అని చెప్పి బొకేలో నుంచి తాళి చూపిస్తూ ఉంటుంది. కాసేపట్లో ఒక 10 నిమిషాల్లో మిత్రతో నేను తాళి కట్టించుకోబోతున్నాను అని చెప్పి అనగానే బొకే విసిరబోతూ ఉంటుందన్నమాట లక్ష్మి. అప్పుడు మనిష, అయ్యయ్యో ఆగు లక్ష్మి, నువ్వు పాపం మిత్రకి బాడీ గార్డ్ లాగా బాగానే కాపలా కాస్తున్నావు, కానీ నువ్వు ఎంత ఏం చేసినా, ఎటువైపు నుంచి ఏం జరిగినా కూడా నువ్వు మా పెళ్ళిని ఆపలేవు. ఇప్పుడు ఈ తాళి నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ తాళి నా మెళ్ళలోకి ఎలాగో చేరుతుంది ఒక 10 నిమిషాల్లో. ఈ బొకే ఎందుకంటే మాకు పెళ్ళవుతుంది కాబట్టి మా దంపతులకి నువ్వు ఈ బొకే ఇవ్వాలి అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి, ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పి మనీషాతో అంటూ ఉంటే, లేదు జరగబోయేదే చెప్తున్నాను, నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకో, నువ్వు మా పెళ్ళిని ఆపలేవు. ఎందుకంటే నేను నిజం చెప్పేశాననుకో, అసలే దేవి అని ఏంటి చాలా హీట్ మీద ఉంది. నిజం చెప్పేస్తే నీ చెల్లెల భవిష్యత్తు ఏమవుతుందో నీకు తెలుసు కదా, సో సైలెంట్గా ఉండమ్మా, నువ్వేం చేయలేవు అని చెప్పి మనీష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క మనీషా దగ్గరికి వస్తుంది సరియు. ఏంటిది మనీషా, అందరూ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీ పెళ్ళి అన్నావు, ఇటు చూస్తేనేమో లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చింది, లక్ష్మి చూస్తే మిత్ర పక్కనే ఉంటుంది, ఇంక ఎలాగ నీ పెళ్ళి జరిగేది అనగానే, అదిగో నా దగ్గర పెద్ద వెపన్ ఉంది అనగానే, ఏంటి వెపన్ అంటున్నావు, ఏంటది అని చెప్పి సరియు అడుగుతూ ఉంటే అప్పుడు మనీషా, అదిగో అటు చూడు అనగానే, ఏంటి జాను నీ వెపనా అనగానే, ఏంటో చెప్తాను విను అని చెప్పి ఇక జానులో ఆపు ఉంది ఇదంతా కూడా చెప్తుందనమాట. అప్పుడు ఇక సరియు అదంతా విన్నాక, ఇది వెపన్ కాదు, పెద్ద ఆటం బాంబే నీ దగ్గర ఉంది, నువ్వు మామూలు దాన్ని కాదు మనీషా అనగానే, ప్లాన్ ఇది అని చెప్పి మొత్తం చెప్పగానే, సరే అయితే అని చెప్పి ఇక సరియు పక్కకు వెళ్తుంది. మరోపక్క మిత్ర వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక అక్కడికి మిత్ర ఫ్రెండ్స్ వస్తారు. ఇందాక మిత్రతోని గొడవ పడతాడు కదా ఒక అతను ఇంకొక అతను వస్తాడనమాట మిత్ర దగ్గరికి. వాట్ ఈస్ దిస్ మిత్ర, మీ వైఫ్ ఎక్కడుంది, ఇందాక మనవాడు నీ గురించి మనీషా గురించి అలాగే నీ వైఫ్ గురించి అన్నాడని చెప్పి కొట్టబోయావు, నీ వైఫ్ కూడా పక్కకు తీసుకెళ్ళి వీడిని తిట్టిందంట అనగానే, నా వైఫ్ లక్ష్మి కరెక్టే చేసింది, లేకపోతే పిచ్చిగా నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, మీది పర్సనల్ విషయాలే కరెక్టే, జోక్యం చేసుకోకూడదు, కానీ అలాంటివి ఇంట్లో ఉంటే బాగుంటుంది, మీరేమో మరి బయటకు వచ్చారు, మరి నలుగురు నానా మాటలు అనకుండా ఎలా ఉంటారేంటి, అయినా నువ్వేం తక్కువ తిన్నావా ఏంటి అని చెప్పి వచ్చిన అతను కూడా అంటూ ఉంటే, పిచ్చిగా ఉందా అని చెప్పి ఇక మిత్ర కొట్టబోతూ ఉంటే ఇక అప్పుడు అక్కడికి వస్తారనమాట ఇటు మనీషా అలాగే ఇటు లక్ష్మి జయదేవ్ కూడా వచ్చి ఆపుతూ ఉంటారు మిత్రని. నీ వైఫ్ని పక్కన పెట్టుకొని బాగానే తిరుగుతున్నావు అని చెప్పి వచ్చిన వాళ్ళు కావాలని రెచ్చగొడుతూ ఉంటారు. ఇదంతా కూడా మనీషా ప్లానే అనమాట. ఇక అప్పుడు మిత్ర అంటాడు, చూసావా లక్ష్మి, ఇదంతా ఇలా జరుగుతుందని నేను ఈ పార్టీకి రానన్నాను, నువ్వే ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చావు అనగానే అప్పుడు జయదేవ్, నలుగురిలో కలిస్తే నువ్వు కొంచెం నార్మల్ అవుతావు అని చెప్పి లక్ష్మి తీసుకొచ్చిందిరా అని చెప్పి అంటూ ఉంటారు జయదేవ్. అప్పుడు మిత్ర అంటాడు, చూడు లక్ష్మి, నువ్వు కావాలని ఇందాక నుంచి నా పక్కనే తిరుగుతున్నావు, అందరూ మనల్ని కామెంట్ చేస్తున్నారు, కాసేపు నన్ను ఫ్రీగా ఒంటరిగా వదిలేసే అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మనీషా, అంకుల్ లక్ష్మి, నేను మిత్రను కూల్ చేస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇక మనీషా మిత్ర వెనకాలే వెళ్తుంది. ఇక అప్పుడు జయదేవ్ అంటారు, అవునమ్మా లక్ష్మి, ఇందాక నుంచి గమనిస్తున్నాను, మిత్ర పక్కనే ఉంటున్నావేంటి అని చెప్పి అనగానే, అది ఏం లేదు మావయ్య, క్షమించండి, మీకు చెప్పడం మర్చిపోయాను, చెప్పలేదు, అంటే మనీషా ఏదైనా చేస్తుందని నాకు అనుమానంగా ఉంది, అందుకే అలా ఉన్నాను అనగానే అప్పుడు జయదేవ్, ఏం కంగారు పడకమ్మా, మనమంతా ఇక్కడే ఉండగా మనీషా ఏం చేస్తుంది, కూల్గా ఉండు అని చెప్పి జయదేవ్ చెప్తారు. మరోపక్క ఇక సరియు మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటుంది, కాసేపట్లో ఒక 4 కపుల్ని అనౌన్స్ చేస్తాను, ఆ 4 కపుల్స్ గేమ్ ఏంటంటే, కపుల్స్కి వైఫ్ అండ్ హస్బెండ్కి చెరొక కలర్ ఇస్తాము, అయితే ఈ 4 కపుల్స్లో ఏ కపుల్కి అయితే సేమ్ కలర్ వస్తుందో వాళ్ళకి హోలీ గిఫ్ట్ ఉంది అని చెప్పి అనౌన్స్ చేయగానే ఓకే అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక సరియు కలర్స్ తీసుకొని వచ్చి ఇటు వివేక్కి జానుకి ఇస్తుంది. ఇక వాళ్ళిద్దరు కలర్స్ ఓపెన్ చేసి చూడగానే పేపర్లో సేమ్ కలర్స్ ఉంటాయి. మా ఇద్దరికి సేమ్ కలర్స్ వచ్చాయని చెప్పి వివేక్ జాను ఎగురుతూ ఉంటారు. అయితే జానుకు వచ్చిన పేపరు మళ్ళీ జాను సరిగ్గా చూస్తూ ఉంటే అదేమో రిపోర్ట్ అనమాట. జాను రిపోర్ట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటుంది కదా, ఆ రిపోర్టు ఇక వైఫ్ ఆఫ్ వివేక్ నందన్ అని చెప్పి ఇక తన పేరు ఏజ్ అన్నీ ఉంటాయి. ఇక అందులోనే తనకే లోపం ఉన్నట్టుగా క్లియర్గా రిపోర్ట్లో ఉంటుంది. ఏంటండి ఇది, నాలో లోపం పెట్టుకొని మీలో లోపం అని చెప్పి ఎందుకండి ఇలా మీరు చేశారు అని చెప్పి జాను అంటూ ఉంటే, అది వేరే వాళ్ళు రిపోర్ట్ అయ్యి ఉండొచ్చు జాను, నీది కాదు, నీకు పిల్లలు పుడతారు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఇంకా మాటలతో బాబీ పెట్టకండి, నాకు అర్థమైపోయింది, ఇందులో వైఫ్ ఆఫ్ వివేక్ అని చెప్పి ఉంది, అంటే నేనే కదా, నా పేరే ఉంది అని చెప్పి ఇక జాను టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ రిపోర్ట్ని పదే చూసుకొని ఇక టెన్షన్తోని ఫిట్స్ వచ్చేసి ముక్కులో నుంచి బ్లడ్ కారిపోయి ఇక స్పృహ తప్పిపోతూ ఉంటుందన్నమాట జాను. ఇక అప్పుడే అక్కడికి వస్తారు జయదేవ్ అలాగే లక్ష్మి. అయ్యో ఏమైంది జానుకి అని చెప్పి ఇక హాస్పిటల్ తీసుకెళ్దాం పదా అని చెప్పి ఇక హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు కార్లో.
అప్పుడే మనీష వస్తుందనమాట దేవి అని దగ్గరికి. ఏంటంటే ఇక్కడే ఉన్నారు, మీ కోడలు సృహ తప్పిపోయి పడిపోయింది, ముక్కులోంచి రక్తం కూడా వస్తుంది, అందరూ హాస్పిటల్కి వెళ్తున్నారు అనగానే ఏమైంది దానికి అనగానే ఏమైందో తెలియదు ఆంటీ, హాస్పిటల్కి వెళ్తే మీకే తెలుస్తుంది, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక వీళ్ళతో పాటు కారులో దేవి అని కూడా హాస్పిటల్కి వెళ్తుందనమాట. ఇక లక్ష్మి వెళ్తూ కూడా జయదేవ్కి చెప్తుంది, మామయ్య మీరు మిత్ర పక్కనే ఉండాలి, అస్సలు వదిలిపెట్టద్దు అనగానే నేను చూసుకుంటానమ్మా మిత్రని, నువ్వు జాను చూసుకో అని చెప్పి హాస్పిటల్కి పంపిస్తారు లక్ష్మిని జయదేవ్. మరోపక్క మిత్ర ఇదంతా తెలియక పక్కకు వచ్చి డ్రింక్ తాగబోతూ ఉంటే మనీష వచ్చి ఏం చేస్తున్నావు మిత్ర, డ్రింక్ తాగుతున్నావేంటి అనగానే నా మనసు ఏం బాగలేదు అందుకే తాగాలనుకుంటున్నాను అనగానే వద్దు మిత్ర, నలుగురు నాన్న మాటలు అంటానే ఉంటారు, ఇలా బయటకు వస్తే నాకు ఇష్టం లేదు, కానీ లక్ష్మి ఫోర్స్ చేసి నన్ను ఈ పార్టీకి తీసుకొచ్చింది, సరియు పిలిచింది కదా అని చెప్పి. ఆయన పాప ఇందులో లక్ష్మి తప్పు కూడా ఏముందిలే, తనకి ఇలా జరుగుతుందని ఏమో తెలుసా ఏంటి, నీ మూడు బాగుంటుందని చెప్పి తను వెళ్ళమని చెప్పింది, నువ్వు మాత్రం ఇలా డ్రింక్ తాగద్దు, నీకు కావాలంటే మజ్జిగిస్తాను కొంచెం కూల్ అవ్వు అని చెప్పి. ఏ బాబు మజ్జిగే కదా ఇది అని చెప్పి ఇక మజ్జిగ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇక మజ్జిగ తాగుతూ ఉంటాడు మిత్ర. అప్పుడే జయదేవ్ వచ్చి ఒరే మిత్ర నువ్వు తాగకరా, ఆగు, అటు లక్ష్మి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, జానుకి ముక్కులో నుంచి రక్తం వచ్చింది, తను స్పృహ తప్పిపోయింది, హాస్పిటల్కి వెళ్ళారు, మనం కూడా వెళ్దాము, వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు అనగానే అవునా డాడ్ పద వెళ్దాము అని చెప్పి ఇక మిత్ర జయదేవ్ హాస్పిటల్కి వెళ్దామన్నట్టుగా ఇక బయలుదేరుతూ ఉంటే ఈ ముసలాడు ఇప్పుడే రావాలా అని చెప్పి మనీష టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మనీష వెళ్ళి సరియుకి చెప్తుంది, మిత్ర వెళ్ళిపోతున్నాడు సరియు అనగానే మనం ప్లాన్ బి ఉంది కదా ఆ ప్రకారంగా చేద్దాము అని చెప్పి సరియు అంటుంది. మరోపక్క ఇటు జానుని హాస్పిటల్ తీసుకెళ్తారు కదా, ఇక డాక్టర్ ఏమో పల్స్ చాలా హైలో ఉంది, ఐసీయూకి షిఫ్ట్ చేయండి అని చెప్పి ఇక జానుకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇక వివేక్ ఏమో అక్కడ బాబు ఫోటో చూసి ఏడుస్తూ అంటే బాధపడుతూ ఉంటాడు. అది లక్ష్మి గమనించి ఏడవద్దు జానుకి ఏం కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న దేవ్యాని ఏమైందిరా, జానుకి ఏదో అయింది, నాకు దాస్తున్నారు, నీ చెల్లికి ఏమైందో చెప్పు లక్ష్మి అనగానే మాకేమైందో తెలీదు చిన్నత్తయ్య గారు, కాసేపట్లో డాక్టర్కు చెప్తారు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరోపక్క ఇటు మిత్ర జయదేవ్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అలా వెళ్తూ ఉంటే కావాలని చెప్పి జయదేవ్ కళ్ళల్లో ఒకళ్ళు రంగులు కొడతారనమాట. ఆయన కంట్లో పడంగానే అయ్యో డాడ్ అని చెప్పి మిత్ర కూడా ఇక కళ్ళు మీదలో పడిన కలర్ని తొడబోతూ ఉంటాడు. ఇక వెంటనే సరియు ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చి మత్తొచ్చేలాగా ఉంటుందన్నమాట. ఆ ఇంజెక్షన్ వెనక నుంచి ఈపు మీద పొడుస్తుందనమాట. మిత్రకి అయ్యో ఏదో అవుతుంది నాకు అని చెప్పి మిత్ర కనిపిస్తూనే ఉంటుంది. ఇక తనకి స్పృహ తప్పిపోతున్నట్టు కొంచెం అంత బ్లర్గా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక సరియు పక్కకు తీసుకెళ్ళి మిత్రని పక్కకు కూర్చోపెడుతుంది. ఇక మిత్ర ఏమో లక్ష్మి ఏది అనగానే లక్ష్మి పక్కనే ఉంది, నువ్వేం కంగారు పడకు మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. ఆ తర్వాత ఇటు మనీష పక్కకు వచ్చి దేవ్యానికి కాల్ చేస్తుందనమాట. ఇక దేవ్యాని పక్కకు వచ్చి చెప్పు మనీష అనగానే ఆంటీ కాసేపట్లో నేను అనుకున్న పని పూర్తి అవబోతుంది, అందుకే మీకు ఒక నిజం చెప్పబోతున్నాను. నిజమా, ఏంటా నిజం అనగానే ఇందాకటి నుంచి నిన్నటి నుంచి ఈ నిజం చెప్పు అంటున్నారు కదా, ఆ నిజం ఏంటంటే లోపం మీ అబ్బాయిలో లేదు, జానులో ఉంది. జాను కూడా ఇప్పుడే తెలిసింది, రిపోర్ట్స్ తను ఇప్పుడే చూసింది, అందుకే తను స్పృహ తప్పిపోయి షాక్లోని ముక్కులో నుంచి రక్తం కారింది. ఇక డాక్టర్స్ కూడా కాసేపట్లో టెస్ట్ చేసి అదే చెప్తారనుకోండి, నేను మీకు ముందుగా చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుందన్నమాట మనీష. మరోపక్క మనీష ఏమో మిత్రని పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది. మరి తాళి కట్టించుకోవడానికి ఇక ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.